హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు రెడీమేడ్ స్టైల్లో ఫ్రిల్ మోడల్ కుర్తీ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపించబోతున్నాను. దీనికోసం 2 మీటర్స్ క్లాత్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని నేను ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ వేరేగా కట్ చేసేస్తున్నాను. అంటే ముందు ఫ్రంట్ పార్ట్కి మనం ఫ్రిల్స్ అనేది రెడీ చేసుకుందాం. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని సెంటర్కి ఇలా కచ్చా పెట్టుకుంటున్నాం. అంటే సెంటర్ నుంచి మనం అనేది ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ పీస్ అనేది మనకి ఈ విధంగా యోక్ పార్ట్కి సెట్ అయ్యేటట్టు ఫ్రిల్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్ని అయితే నేను ఫ్రిల్ అనేది పెట్టుకుంటున్నాను. సో 1 ఇంచెస్ ఫ్రిల్స్ అనేవి నేను పెట్టుకుంటున్నాను. దీని హైట్ 4 to 5 ఇంచెస్ మనం తీసుకుంటే సరిపోతుంది. సో ఏ సైజ్ వరకైనా సరే 4 to 5 ఇంచెస్ తీసుకుంటే మనకు సరిపోతుందనమాట. సో నేను 5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ ఫ్రిల్ అనేది 5 ఇంచెస్ హైట్ అనేది మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కిందన రఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఫ్రిల్ని ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సెంటర్కి అయితే వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. సో చూసారు కదా, పై వైపున అయితే పట్టినట్టు వచ్చి కిందన గేర్ అనేది ఈ విధంగా విడుతుంది. ఇప్పుడు ఈ సెంటర్ పార్ట్ నుంచి 1 సైడ్ అనేవి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 ఇంచ్ ఫ్రిల్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో అన్ని ఫ్రిల్స్ కూడా సేమ్ హైట్లో వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. అప్పుడే లుక్ అనేది చాలా నీట్గా రెడీమేడ్ స్టైల్లో రెడీమేడ్ టాప్లా వస్తుందన్నమాట. సో నేనైతే ఫస్ట్ 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ముందే మార్క్ చేసుకుంటే మనకి వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుందన్నమాట. సో ఇలా మార్క్ చేసేసుకొని 1 ఇంచ్ ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్లో చూపించిన విధంగా. నేనైతే ఇక్కడ యోక్ పార్ట్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఈ వీడియోలో చూపించట్లేదు. అలాగే టోటల్ టాప్ స్టిచ్చింగ్ కూడా నేను చూపించట్లేదు. ఓన్లీ యోక్ పార్ట్కి అటాచ్ చేసే బాటమ్ పార్ట్ యొక్క ఫ్రిల్స్, అంటే ఈ ఫ్రిల్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో చూసారు కదా, 1 సైడ్ అయితే ఫ్రిల్స్ ఈ విధంగా నీట్గా వచ్చేసాయి. ఇప్పుడు ఇది యోక్ పార్ట్కి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసేసుకొని ఆ తర్వాత మనం ఇంకో సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఇది సెంటర్ నుంచి ఒక సైడ్, ఇప్పుడు రెండో సైడ్ కూడా మనం ఇదే విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసేసుకొని 1 ఇంచెస్ ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మనకి ఇది కొంచెం లెందీ ప్రాసెస్ అయినా కూడా దీని యొక్క లుక్ అయితే మాత్రం రెడీమేడ్ స్టైల్లో చాలా నీట్గా వస్తుంది. ఈ స్టైల్లో కానీ మనం కుర్తీస్ కుట్టించినట్లయితే డెఫినెట్లీ చాలా 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 బాగా నచ్చుతుంది. అలాగే ప్రతిసారి కూడా మనం డ్రెస్ మెటీరియల్స్తో సేమ్ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోకుండా ఈ విధంగా కూడా ఒకసారి స్టిచ్ చేసి ట్రై చేయండి. సో చూసారు కదా, టోటల్గా 1 సైడ్ అంటే ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఈ విధంగా వచ్చింది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. సో పై ఫ్రిల్స్ అనేవి మనం ఒకసారి రఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం యోక్ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్ని ప్రెస్ చేస్తూ సెంటర్ ప్రెస్ చేస్తూ జాయింట్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.